సనాతన ధర్మ పరిరక్షణకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ ఎన్నో రూపాల్లో విశేషంగా కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ వైద్య సంస్థలలో శ్రీవారి వైద్య సేవను ప్రవేశపెట్టారు. శ్రీవారి వైద్య సేవలో భాగంగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు 3 రోజులు, 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం ఇలా వారికి సమయానుకూలంగా ఉన్న విధంగా శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములయ్యేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్విమ్స్ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో స్వచ్ఛందంగా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనడానికి 80 మందికి పైగా వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమోత్తమైన వైద్య సేవలను అందిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిగా వినితికెక్కిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో శ్రీవారి వైద్య సేవ బుధవారం ప్రారంభమైంది. విశాఖపట్నంకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్ స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాల ఓపీడీ బ్లాక్లో, అలాగే విశాఖపట్నం ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి స్విమ్స్లోని ప్రధాన ఓపీ కేంద్రంలో శ్రీవారి వైద్య సేవలో భాగంగా పలువురు చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. వారికున్న సమస్యలను సావధానంగా విని అందుకు అనుగుణంగా అవసరమైన చికిత్సను, ఔషధాలను సూచించారు. అదేవిధంగా వార్డుల్లోనూ పర్యటించి చిన్నారులను పరామర్శించారు. వైద్యపరంగా వారికున్న సమస్యలు, వాటి నివృత్తికి చేస్తున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాణాంతక కేసుల గురించి కూడా వైద్య బృందంతో చర్చించి సూచనలు, సలహాలను అందజేశారు. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు చిన్నారులకు వచ్చే సమస్యలు, వారికి అందించాల్సిన చికిత్సలపై అవగాహన కల్పించారు. పీజీ విద్యార్థులతోనూ ఓపీ సేవలు, సర్జరీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ విభాగం వైద్య నిపుణులు డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీవారి ఆజ్ఞ మేరకు తాము శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి సమున్నతమైన సేవను అందించడానికి తమకు అవకాశం కల్పించిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేసే వైద్య నిపుణుడిని. పీడియాట్రిక్ సర్జరీ అంటారు. చిన్నపిల్లల సేవ నిజంగా చెప్పాలంటే మాధవ సేవే. చిన్నపిల్లలందరూ దేవుడితో సమానం కాబట్టి ఆ స్వామి నుంచే వచ్చి ఆర్డర్స్ మాకు లభించి ఈ రకమైన సేవ చేసే భాగ్యం కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఈ రకమైన ఆలోచన, ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వానికి, ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినందుకు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యవర్గ సభ్యులకు, అధికారులకు, హాస్పిటల్లో మాకిన్ని సౌకర్యాలు కల్పించిన స్విమ్స్ అధినేతలకు, అడ్మినిస్ట్రేషన్కు, వైద్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు వీలైనంత వరకు చిన్నపిల్లలకి ఈ హాస్పిటల్లో శ్రీవారి తరఫున సేవ చేసే భాగ్యం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తున్నాను. నమస్కారం. నమస్తే. నేను డాక్టర్ పద్మావతి. నేను ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని. విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈ శ్రీవారి వైద్య సేవ అనే ప్రోగ్రాం నాకు చాలా ఆనందం కలిగించింది. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. I hope and wish that this program will reach to thousands of needy people, and it will be a great project under Lord Venkateshwara. I sincerely pay my regards to the government and then the organization and all the supporting doctors, staff. Everybody is making very great arrangements for the doctors who are coming for this project work. And then I feel that it will be a great project, and a lot of people will get benefit
ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్.